సామాజిక అస్త్రం నెంబర్ 1 భారత లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ మరియు ఇంటర్నెట్ పర్సనాలిటీ ధనశ్రీ వర్మలు వివాహ బంధం నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంట 4 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోబోతున్నట్లు దంపతులకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2020 డిసెంబర్ 22న భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీలు వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వీరి అఫీషియల్ అకౌంట్స్ లో కూడా ఒకరిని ఒకరు అన్ఫాలో చేయడంతో వీరి అభిమానులలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ధనశ్రీ యజ్వేంద్ర చాహల్ తో ఉన్న అన్ని ఫోటోలను తన సోషల్ మీడియా నుంచి తొలగించారు. 2025 ఫిబ్రవరి 20వ తేదీన పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు మంజూరు చేసే ముందు కోర్టు 45 నిమిషాల పాటు యజ్వేంద్ర చాహల్, ధనశ్రీకి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించారు. కానీ వీరిద్దరూ పరస్పర అంగీకారంతో వీరు విడాకులు కోరగా బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకుల కేసులు ఎక్కువయ్యాయి. ఎవరికి వారు వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడంతో వృత్తిపరమైన ఇబ్బందుల వల్ల జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించకపోవడం విడాకులకు కారణమవుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.